చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుకు రిమాండ్ విధించింది కోర్టు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కొద్దిసేపటి నుంచి జరుగుతున్న వాదనలు పూర్తి స్థాయిలో విన్న స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ప్రస్తుతం అంబటి రాంబాబుకు దాదాపు 14 రోజుల పాటు కేసులో రిమాండ్ విధించిన పరిస్థితి. మరో కేసులో ఆయనకు బెయిల్ లభించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే నల్లపాడు పోలీస్ స్టేషన్ సంబంధించి ఆయనపై జరిగిన మ్యాన్ హ్యాండ్కి సంబంధించి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అదే అంశానికి సంబంధించి కూడా న్యాయమూర్తి ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన అనంతరం కొద్దిసేపు మళ్ళీ ఆయన కొంత విరామం ఇచ్చారు. అయితే అటు పూర్తి స్థాయిలో అటు పోలీసుల రిమాండ్ రిపోర్ట్ తో పాటు పీపీ వాదనలు, అదేవిధంగా అంబటి రాంబాబు తరపున అడ్వకేట్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి వాదనలు పూర్తి స్థాయిలో విన్న అనంతరం ఓ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ మరో కేసులో ఆయనకు దాదాపు 14 రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఆయన్ను ఎక్కడకు ఏ జైలుకు తరలిస్తారనే అంశం మాత్రం కొంత స్పష్టత రావాల్సింది. ప్రస్తుతానికి ప్రాథమికంగా రాజమండ్రి జైలు అని చెప్తున్నప్పటికీ కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. మరికొద్దిసేపట్లో ఇదే అంశానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో ఇప్పటికే అటు అడ్వకేట్స్ మాత్రం అటు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగిన పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరికొద్దిసేపటికి మాత్రం పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంతోష్, అయితే దీనిపై రిమాండ్ పై మరి హైకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా అంబటి రాంబాబు? సురేష్, ఏదైతే ఈ రిమాండ్ సంబంధించి అంటే స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రేపు ఖచ్చితంగా వైసీపీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్నారు. అటు పోలీస్ స్టేషన్ లో ఆయనపై జరిగిన మ్యాన్ హ్యాండ్లింగ్ తో పాటు ఏదైతే పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగిన ఘటనలను కూడా హైకోర్టు ముందుంచే అవకాశం ఉందని మాత్రం వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు కుటుంబ సభ్యులు కూడా ఆయనపై జరిగిన మ్యాన్ హ్యాండ్లింగ్ పై మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేపు ఖచ్చితంగా వాళ్ళు అటు వైసీపీతో పాటు ఇటు కుటుంబ సభ్యులు కూడా ఆయన హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ మూవ్ చేసే అవకాశం అయితే ఉంది.